ఓకే, నా పేరు దత్తు. మాది ఆదిలాబాద్ దగ్గర జమ్దాపూర్ అనే ఒక విలేజ్. నేను ఒక ఇస్త్రీ చేసే పర్సన్. చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్. ఒక ఇస్త్రీ చేసే పర్సన్ ఆలోచనలు ఎలా ఉంటాయి? రోజుకు ఒక 200 రూపాయలు వస్తే చాలు, ఒక 300 రూపాయలు వస్తే చాలని ఒక ఆలోచనతో బతుకుతారు. సార్నో అలాంటి ఒక పర్సన్ ఒక మామూలు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి అసలు చదువు అంటే ఇప్పుడు డిగ్రీ తర్వాత ఏం చదువుతుందో తెలియదు, ఈ బిఏడు డిఏడు అసలు ఆ ఎడ్యుకేషన్ గురించి అసలు నాకు తెలియదు. ఎడ్యుకేషన్ అంటే నాకు చాలా బోర్, చదవడం అంటే చాలా బోర్, చాలా పూర్. బట్ ఆ టైంలో ఇస్త్రీ చేసినటువంటి ఒక టైంలో నేను ఈ వ్యక్తికి పాదాభివందనాలు తెలియ చాలా వ్యాపారాలు చేసి మార్కెట్లో నేను ఫెయిల్ అయి ఉన్నా. చాలా పూర్ ఫ్యామిలీ, అమ్మా నాన్న సంపాదించింది, తాతల ఆస్తి కానీ ఎలాంటివి లేవు. కానీ ఒకటే కోరిక, ఎవరి కింద జాబ్ చేయొద్దు, ఏదైనా నా సొంతగా చేయాలి. అందుకే నేను ఇస్త్రీ షాప్ పెట్టుకున్నా. టోటల్ చేస్తే ఫస్ట్ మంత్లో ఫారెన్ ట్రిప్ అచ్చిపోయింది. ఫస్ట్ ఇయర్లో ఫారెన్ ట్రిప్ అచ్చిపోయింది. ఫస్ట్ ఇయర్లో ఒక కార్ అచ్చిపోయినా. అదే ఇస్త్రీ పని చేస్తే కార్ వచ్చేదా? ఫారెన్ ట్రిప్ వచ్చేదా? ఫస్ట్ ఇయర్లో టోటల్ ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే 1,21,533 రూపాయలు వచ్చింది. అదృష్టం ఏంటంటే మన గాడ్ నాకు ఆ రోజు నుంచే పరిచయం విజయరాజ్ సార్. అప్పటిదాకా నాకు తెలియదు విజయరాజ్ సార్ తెలియదు నాకు.